ఇదిగో మరియ తల్లి గర్భం ధరించి కుమారుని కలుగుతుంది. ఆ శిశువునకు యేసు అని పేరు పెడుతుంది. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చింది. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు. ఏంటి వింత కల? ఎవరి యేసు? ఎవరా మరియమ్మ? ఆ రాజులకు రాజెవరు? నేను చూసినదంతా కలలాగలేదు. నా కళ్ళ ముందే నిజంగా జరిగినట్లుందేంటి? ఈ విషయం నా స్నేహితులకు కూడా చెప్పాలి. ఏంటి నాయనా నీరసంగా కనిపిస్తున్నావు? రాత్రి మంచిగా నిద్రపోలేదా? రాత్రి అంతా నిద్రపోకుండా ఏమి ఆలోచిస్తున్నావు నైనా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నాకు నిన్న ఒక కల వచ్చింది. అందులో ఒక దేవదూతను చూశాను. అతని శరీరము రత్నాలు మెరిసినట్లు మెరుస్తుంది. అతని ముఖము ఒక మెరుపులాగా తేజస్సుతో నిండి ఉంది. అతని కన్నులు అగ్నిలాగా వెలుగుతో నిండి ఉంది. కాళ్ళు చేతులు మెరుపు పెట్టిన కంచులాగా ప్రకాశిస్తున్నాయి. ఆ దేవదూత స్వరము చాలా గంభీరంగా ఉంది. ఆ దేవదూత ఏం చేసింది? అంతటి శక్తివంతమైన దేవదూత ఒక సాధారణ కన్యకు దర్శనమిచ్చింది. దేవదూత ఆ కన్యను మరియమ్మ అని పిలిచి, నీవు దేవుని అనుగ్రహము పొందావు. నీవు గర్భము ధరించి కుమారుని కంటావు. ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టు అని చెప్పింది. అంతేకాకుండా అతను ఈ లోకానికి మహారాజు అవుతాడని, ఆయన రాజ్యానికి అంతమే ఉండదని చెప్పింది. ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడంట. నీ కళ చాలా బాగుంది నైనా. అది ఒక కలలాగా లేదు మాయ. నిజంగా జరిగిన సన్నివేశాన్ని నా కళతో చూసినట్టే ఉంది. అందుకే ఇంక నిద్ర పట్టలేదు. ఈ కళ నిజమైతే ఎంత బాగుంటుందో. ఆ చిన్నారి యేసుతో ఆడుకుంటే ఇంకెంత బాగుంటుందో.
రోమన్ చక్రవర్తి ఉండగా ఇంకో రాజు గురించి పాటలు పాడి ఆడుతున్నాడు. ఎంత ధైర్యం! భటులారా, వీరిని బంధించి 3 రోజులు చెరసాలలో పడేయండి. సేనాధిపతి, వీరు ఇంకా చిన్నపిల్లలు. వీరు ఏం మాట్లాడుతున్నారో వీరికి తెలియదు. వీరిని చెరసాలలో వేయడం వీరికి. నాకే ఎదురు చెప్తావా? ఎంత ధైర్యం! వీరిని కూడా వారితో చెరసాలలో పడేయండి. సేనాధిపతి, నన్ను క్షమించండి, నన్ను విడిచిపెట్టండి. మీ యూదులకు ఇక ఏ రాజు రాలేడు. సీజర్ చక్రవర్తి తప్ప మీకు ఇక ఏ రాజు ఉండరు. మీరు ఎప్పటికీ మా కాలి కింద ధూళిలా మా సేవకులుగా బ్రతకాలి, మాకు దాసులుగా ఉండాలి. మిమ్మల్ని ఇక ఏ రాజు విడిపించలేరు. తీసుకువెళ్ళండి. ఎన్నాళ్ళు మనం ఈ బానిసత్వంలో జీవించాలి? ఇంకా ఎన్నేళ్ళు మనం ఈ రోమనులకు భయపడుతూ తలదించుకొని ఉండాలి? మొదట ఐగుప్తీయులు, ఆ తర్వాత అసీరియులు, ఆ తర్వాత బాబిలోనీయులు, ఆ తర్వాత ఈ రోమన్లు మన యూదుల్ని ఓడిస్తూనే ఉన్నారు. మనల్ని ఈ బానిసత్వం నుండి బయటకు తెచ్చేవారు ఎవరు? యూదులకు విమోచన ఎవరు కలిగిస్తారు? దిగులు చెందకండి. యెషయా ప్రవక్త ఈనాడు రానున్న యేసు గురించి చెప్పాడు కదా. యేసయ్య మన లోక రక్షకుడు రాబోతున్నాడు. తాను పేదలకు సువార్తను ప్రకటిస్తాడు. హృదయ వేదన ఉండిన వారికి శక్తివంతులుగా చేస్తాడు. చెరసాలలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ఇవ్వడానికి తానే స్వయంగా వస్తున్నాడు. ఓపిక పట్టండి. నైనా, నీ కళ నిజమవుతుందేమో. నిజముగా మన రక్షకుడు మెస్సయ్య పుట్టబోతున్నాడేమో. ఆ ముసలాయ చెప్పేది నిజమే అయితే తప్పకుండా మనం ఆ యేసుని చూడాల్సిందే. ఏంటి మీరు చూసేది? మా మెస్సయ్య పుట్టింది యూదుల కోసం మాత్రమే, మీలాంటి అన్యజాతి వారికి కాదు. మా సమరీయులంటే మీ యూదులకు ఎందుకంత ద్వేషం? మీ సమరీయులు అన్యజాతి వారిని వివాహం ఆడి మీ అకలుషితమైన రక్తాన్ని కలుషితం చేసుకున్నారు. వివాహం ఆడడమే కాకుండా వారు పూజించే అన్య దేవుళ్ళను కూడా మీరు పూజించారు. దేవుడైన యావేను కాదని విగ్రహారాధన మొదలుపెట్టారు. ఇంత చేశాక కూడా యూదులు మిమ్మల్ని ద్వేషించకుండా ఇంకేం చేస్తారు? అయినా ఈ ఆడవాళ్ళతో మనకు మాటలేంటి? మూసుకొని కూర్చోండి. మన ఆచారాలు మర్చిపోయారా? ఇంట్లో పనులు చేసుకోకుండా ఈ ఆటలేంటి, పాటలేంటి? ఆడవారు మగవారితో మాట్లాడకూడదన్న సంగతి మర్చిపోయారా? మీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ప్రశ్నిస్తారు? అంతేకాదు, వీరి వేషధారణ చూశారా? ఆడవారు బయటకు కాలు పెడితే ముఖం కనిపించకుండా పర్దా వేసుకోవాలి, ఒంటికి బుర్కా వేసుకోవాలి. అంతేకాని ఈ అపచారం ఏంటి? ఈ దైవ దూషణ ఏంటి? ఇలాంటి ఆడవాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి. ఊరుకోండి. ఎవరితో ఏం మాట్లాడాలో తెలియదా? వీరు ఇంకా చిన్నపిల్లలు. మన ఆచారాలు పద్ధతులు వీరికి తెలియకపోవచ్చు. వారికి అవన్నీ ఈ చిన్న వయసులోనే ఎలా అర్థమవుతాయి? వారిని వదిలివేసి మీ పని మీరు చూసుకోండి. వాళ్ళు చెప్పే మాటలు మీరు పట్టించుకోకండి. రానున్న మెస్సయ్య యూదులు, సమరయులు, అన్యులు అని తేడా లేక, ఆడ మగ అన్న వివక్షత చూపించక అందరినీ సమానంగా చూస్తాను. ప్రతి ఒక్కరికి ఆయన ద్వారానే పాపం నుండి విముక్తి కలుగుతుంది. మా రక్షకుడు ఆయనే. ఆ రోజు దగ్గరలోనే ఉంది.
అపరిశుభ్రమైన వాడిని. ఎందుకు ఆ కుష్ఠరోగి అలా అరుస్తున్నాడు? కుష్ఠరోగులు అంటరాని వారి దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదు. వారు ఊరి బయట అందరినీ వదిలేసి ఒంటరిగా ఉండాలి. వారు అపరిశుద్ధులు, చినిగిన బట్టలే ధరించాలి. ప్రజలకు దూరంగా ఉండి ఎవరైనా ఎదురుపడితే ఇలా అపరిశుభ్రుడను అని పెద్దగా అరిచి అందరినీ హెచ్చరించాలి. అందుకే మనల్ని కూడా దూరం వెళ్ళమని ఇలా హెచ్చరిస్తున్నాడు. పాపం కదా తను. అందరికీ దూరంగా ఒక్కడే కుష్ఠరోగితో బాధపడుతూ ఎలా బ్రతుకుతాడో ఏంటో. నైనా, ఇలాంటి వారు ఊరి బయట చాలా మంది ఉన్నారు. వారిని పాపులుగా, అంటరాని వారిగా, అపరిశుద్ధులుగా భావించి ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. మమ్మల్ని చూసి జాలిపడకండి. మెస్సయ్య పుట్టే రోజు సమీపంలోనే ఉంది. మా మెస్సయ్య వచ్చి మరలా మమ్మల్ని శుద్ధులను చేస్తాడు. మా కుష్ఠ రోగాన్ని నయం చేసి తిరిగి మా కుటుంబాలతో ఆనందంగా జీవించేలా మా బ్రతుకులు మారుస్తాడు. మా రక్షకుడి కోసమే మేము 1000 కన్నులతో వేచి చూస్తున్నాం. మేమే కాదు, మాతో పాటు ఇంకెందరో అవిటివారు, గుడ్డివారు, మూగువారు, చెవిటివారు ఆ మెస్సయ్య కోసమే ఆశతో ఎదురు చూస్తున్నారు. మా రక్షకుడు వచ్చి గుడ్డివారికి చూపును, మూగవారికి మాటను, చెవిటి వారికి వినికిడిని ఖచ్చితంగా ఇస్తాడు. ఆ సమయం సమీపంలోనే ఉంది. బల్తజారు, మీరు ఈ వింతను చూశారా? వింత? నాకేమీ తెలియట్లేదే. ఏ వింత మెల్కియోరు? దేని గురించి మాట్లాడుతున్నా? మీరు ఆకాశంలో ఏ మార్పును చూడలేదా? ఒక్కసారి మీ కనులను తూర్పు వైపు తిప్పి చూడండి, మీకే తెలుస్తుంది. ఏమిటి ఆశ్చర్యం! నేను ఈ తారను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే. అమోఘం! తూర్పు చుక్క పుట్టింది. ఆ తూర్పు చుక్క మనకు ఏదో శుభ సందేశాన్ని సూచిస్తుంది. ఆ సందేశం ఏమై ఉంటుంది బల్తజారు? మునుపెన్నడూ చూడని ఇంతటి ప్రకాశవంతమైన నక్షత్రం తూర్పును పుట్టిందంటే అది ఖచ్చితంగా ఏదో గొప్ప విషయాన్ని సూచిస్తుంది. ఇంతటి జ్ఞానం కలిగిన మీకై ఈ విషయం అర్థం కాలేదా? ఈ తాళపత్రాలు చూడండి. సంఖ్యాకాండములో మోషే ప్రవక్త ఇజ్రాయేలు నుండి ఒక నక్షత్రం ఉదయిస్తుందని ఏనాడో ప్రవచించాడు కదా. ఆ నక్షత్రం ఇదేనని నా మనసు గట్టిగా తెలుస్తోంది. అవును మెల్కియోరు, దావీదు వంశం నుండి ఒక నీతిగల రాజు ఉద్భవిస్తాడని, అతడు విజ్ఞానంతో పరిపాలించి నీతి న్యాయమును నెలకొల్పుతాడని ఆనాడే ఇర్మియా ప్రవక్త కూడా ప్రవచించారు కదా. అంతేకాదు కస్పారు, యెషయా ప్రవక్త కూడా ఒక కన్య గర్భం ధరించి దేవుని కుమారునికి జన్మనిస్తుందని చెప్పాడు. అవును బల్తజారు, మీకా ప్రవక్త రానున్న మన రక్షకుడు యేసు బెత్లెహేము నగరంలో పుడతారని చెప్పారు. ఆ మహా అద్భుతం జరిగే సమయం ఇదేనేమో. అవును, మనకు కనిపిస్తున్న ఆ మహా నక్షత్రం కూడా బెత్లెహేము దిశగా కదులుతోంది. అంటే మన మెస్సయ్య పుట్టబోతున్నారన్నమాట. రండి, ఇప్పుడే మనం ఆ కదిలే నక్షత్రాన్ని వెంబడించి యేసుని దర్శించుకుందాం. ఏం మాట్లాడుతున్నావు కస్పారు? వట్టి చేతులతో ఇలా వెళ్ళిపోదామా? అతను మనలాగా మామూలు రాజు కాదు. అతడు దేవుని కుమారుడు, ఈ లోకానికే రాజు, మనుషులందరికీ విమోచనిచ్చే లోక రక్షకుడు. అంతటి మహనీయుని దగ్గరికి ఏమి లేకుండా వెళ్దామా? బల్తజారు చెప్పింది నిజం. నేను యేసుకు బంగారాన్ని కానుకగా ఇస్తాను. అది అతని రాచరికానికి చిహ్నంగా ఉంటుంది. నేను సుగంధ ద్రవ్యాన్ని ఆ చిన్నారి యేసుకు కానుకగా ఇస్తాను. అది అతని దైవత్వానికి చిహ్నంగా ఉంటుంది. మరి నువ్వేమిస్తావు బల్తజారు? నేను మరు అనే అభిషేక తైలాన్ని మన మెస్సయ్యకు కానుకగా సమర్పిస్తాను.
అది తన మానవత్వానికి మరణానికి చిహ్నంగా ఉంటుంది. ఈ 3 వస్తువులు ఒక గొప్ప రాజుకు ఇవ్వగలిగే గొప్ప బహుమతులు. రండి, మన బహుమతులను తెచ్చుకొని వేగంగా ఆ నక్షత్రాన్ని వెంబడించి మన లోక నక్షత్రుని సందర్శిద్దాం. ఆ తూర్పు చుక్క కదులుతోంది, త్వరగా రండి. నీవు భయపడవద్దు. సమస్త ప్రజలకు మహా ఆనందము కలిగించే ఈ శుభవార్తను శ్రద్ధగా విను. ఈరోజు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టెను. అతడే క్రీస్తు ప్రభు. ఆ పవిత్ర బాలుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులో పరుండబెట్టి ఉండటం నీవు చూస్తావు. ఇవే నీకు ఆనవాలు. ఇది ఖచ్చితంగా కల కాదు. ఆ దేవదూత నాకు నిజంగా చెప్పిన మాటలు. ఇప్పుడే వెళ్ళి ఈ శుభవార్తను అందరికీ చెప్పాలి. ప్రియా, మాయా, నిద్రలేవండి. నాకు ఆ దేవదూత మరలా కలలో ప్రత్యక్షమైంది. మన రక్షకుడు, మన మెస్సయ్య పుట్టాడని నాతో చెప్పింది. రండి, ఈ విషయాన్ని అందరికీ చెబుదాం. అర్ధరాత్రిలో లేచి దేవదూత అంటావేంటి నాయనా? నీకు పిచ్చి పట్టిందా? నా మాట వినండి, నన్ను నమ్మండి, తొందరగా రండి. ఏంట్రా ఈరోజు ఇంత చలిగా ఉంది? మన మేకలు ఈ చలిని ఎలా తట్టుకుంటాయో ఏంటో. అటు చూడు, ఎవరో అమ్మాయిలు మన వైపే వస్తున్నారు. ఎవరమ్మా మీరు? అర్ధరాత్రి వేళ ఇంత చలిలో ఎటు వెళ్తున్నారు? అంత అవసరం ఏమొచ్చింది? మన రక్షకుడు పుట్టాడు, మన మెస్సయ్య పుట్టాడు. ఆ దేవదూత నాకు కలలో ప్రత్యక్షమై చెప్పింది. నన్ను నమ్మండి. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? దేవదూత కనిపించడం ఏంటి? ఏదో భ్రమపడి ఉంటావు. లేదు, ఆ పవిత్ర శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉన్నాడని ఆ దేవత ఆనవాలు కూడా ఇచ్చింది. నిజంగానా? అరే, నాకు ఆ పశువుల పాక ఎక్కడుందో తెలుసు. ఒకసారి చూసి వస్తే ఆ అమ్మాయి చెప్పేది నిజమో కాదో తెలిసిపోతుంది కదా. అవునురా, రండి, తొందరగా చూసి వద్దాం. మెస్సయ్య పుట్టాడు, మన రక్షకుడు పుట్టాడు. పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు. ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉన్నాడు. అందరూ రండి, తొందరగా రండి, మన మెస్సయ్య పుట్టాడు. ఆ దేవదూతే స్వయంగా నాతో చెప్పింది. మెస్సయ్య పుట్టాడా? నా రోగాన్ని ఏర్పరిచిన రక్షకుడు పుట్టాడా? ఈ అద్భుతాన్ని విన్నారా? రండి, అందరం వెళ్దాం. తనే మరియమ్మ. ఆ అమ్మని నేను నా కలలో చూశాను. ఆ దేవదూత ఆమెతోనే ఈ శుభవచనాలు పలికింది. అదిగో యేసయ్య పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నాడు చూడు. అవును, పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉన్నాడు. నైనా, నీవు నీ కలలో చూసిందంతా నిజమే. మన రక్షకుడు పుట్టాడు. అవును, నా కల తీరింది. నా కల నిజమైంది. మెస్సయ్యను చూడాలన్న నా కల తీరింది. అది చూడండి, ఆ మహా నక్షత్రం ఆ పశువుల
పశువుల పాక మీదకు వచ్చి ఆగిపోయింది. మెస్సయ్య ఆ పశువుల పాకలో జన్మించి ఉంటారు. రండి, మన దేవుని కుమారుని దర్శించుకొని మన కానుకలను సమర్పిద్దాం. అరే అవిటవాడా, ఒరే చెవిటవాడా, మూగోడా, గుడ్డోడా, మీరు కూడా రండిరా. మనకు స్వస్థతనిచ్చే యేసయ్య ఇక్కడే ఉన్నాడు. ఆ మెస్సయ్యను చూసినా చాలు, మన రోగాలు నయమైపోతాయి. మనందరం మన కుటుంబాలతో కలిసి మరలా ఆనందంగా జీవించవచ్చు. నాకు స్వస్థత కలిగింది. నేను మాట్లాడగలుగుతున్నాను. అవును, నేను కూడా నిటారుగా నిలిచి నడవగలుగుతున్నాను. నాకు మీ మాటలు వినిపిస్తున్నాయి, నా చెవులు పనిచేస్తున్నాయి. నేను చూడగలుగుతున్నాను. నాకు మీరందరూ కనిపిస్తున్నారు. యేసయ్య కనిపిస్తున్నారు. మన రక్షకుడు వచ్చి మనకి స్వస్థత ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూడండి ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. ఈ ఆనందంలో మన మెస్సయ్యకి పాటలు పాడి చిందులు వేద్దాం. రండి, అందరూ రండి. Battery is perfect.
fantastic message and performance. Let's give us another round of applause for our wonderful performance.